హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? హ్యాపీ సండే. ఇవాళ నేను మీ ముందుకు వచ్చిన విషయం ఏంటంటే, డ్రాగన్ ఫ్రూట్స్ అన్నీ కూడా బ్లూమ్ అయ్యేవన్నీ కూడా బ్లూమ్ అయిపోయాయండి. 1 వీక్ అయిపోయింది, సెటిల్ అయ్యాయి, కౌంట్లోకి వచ్చాయి. కాబట్టి ఇప్పుడు యాజ్ ఆఫ్ నవ్ అన్ని ప్లాంట్స్కి ఎన్నెన్ని ఉన్నాయో చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఇది ఉంది కదండి, ఈ 2 ప్లాంట్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ ఒకటి అండ్ అక్కడ ఒక ప్లాంట్స్ 2 వైట్ పల్ప్ ఉన్నాయి కదా, రెండిటికి కలుపు అనమాట. ఏ కొమ్మది ఏందో కొంచెం కలిసిపోయాయి కాబట్టి చెప్పలేను. కాబట్టి ఇవి వచ్చేసి 8 ఉన్నాయండి ఇప్పుడు. ఇవి తొందరగా మిగతా 6 కంటే కూడా ఈ 2 తొందరగా పండుతాయి అన్నమాట. ఇవి 8 ఉన్నాయి. ఓకే, ఇవి 8. దీనికి ఒకటే ఉంది 9. ఇంకొకటి అక్కడ పూయాల్సి ఉంది, అక్కడ కనిపిస్తుంది కదా, అది పూస్తుంది, ఒక 1 వీక్లో పూస్తుంది. ఇది ఒకటి 9 అన్నమాట. దీనికి ఒకటే ఉంది, ఒక బర్డ్ ఉంది. 9. ఇక దీనికి కూడా ఒకటే ఉంది, అది ఇదొకటి 10 అన్నమాట. ఇది 10 రెడ్ పల్ప్ 10. ఓకే, 10 ఉన్నాయి. అంటే వివిధ దశల్లో అవి వేరువేరుగా పండుతాయి అన్నమాట. అవి మటుకు ఇప్పుడు ఉన్నాయి. 10 అయిపోయాయా చూడండి. 11, 12, 13. ఓకేనా, 13. ఇక్కడ చూడండి, ఇది 14, 15, 16, 17, 18, 19, అక్కడ ఒకటి 20. ఇంకా 2 మొగ్గలు 1 వీక్లో ఈ 2 మొగ్గలు పూస్తాయి అన్నమాట. మొత్తానికి 20 అయ్యాయి కదా కౌంట్. ఇక్కడ 20 అయ్యాయి. ఇక ఇక్కడ 21, 22, 23. ఓకేనా, 23. అక్కడ ఒకటి ఉంది 3. నెక్స్ట్ ఇక్కడ ఒకటి 24. ఓకేనా, 24. ఓకే, దీనికి 4. 25, 26, 27, 28. ఓకేనా, 28 ఉన్నాయి. 28. ఇక లాస్ట్ ఇది 28 కదా. ఇది 29. ఓకేనా, ఇది 29. ఇది లాస్ట్ మొక్క. 29 అయిందా? ఇదిగోండి, ఇది 30, ఇది 31. ఇది ఒక బర్డ్ అన్నమాట. ఓకేనా, 31 కన్ఫర్మ్డ్ ఫ్రూట్స్ అవుతాయండి. ఇంకా 4 మటుకు బర్డ్స్ ఉన్నాయి. అవి 7 days తర్వాత, 1 వీక్ తర్వాత విచ్చుకుంటాయి. అప్పుడు అవి కూడా కౌంట్లోకి వస్తాయి. 35 అవుతాయి. మరి ఈ సీజన్కి ఇదే అక్టోబర్లో ఇవన్నీ హార్వెస్టింగ్కి వస్తాయండి. అక్టోబర్లో, సెప్టెంబర్ ఎండింగ్లో కొన్ని వస్తాయి, అక్టోబర్లో మోస్ట్ ఆఫ్ వస్తాయి అన్నమాట. మరి నవంబర్లో కూడా మనకి ఫ్రూట్స్ రావాలంటే మనకి అక్టోబర్లో కూడా బర్డింగ్స్ రావాలి. మరి వస్తాయా రావా తెలియదు. వర్షాలు పడుతున్నంత కాలం మాత్రం వస్తాయి. వర్షాలు ఆగిపోయినప్పటికీ ఇది కూడా ఆగిపోతుంది అన్నమాట. వర్షాలు పడ్డప్పుడు అంతా బర్డ్స్, కొత్త కొత్త బర్డ్స్ వస్తుంటాయి అన్నమాట. ఇప్పుడు వర్షాలు ఆగిపోయాయి అంటే ఇంకా పడతాయి. చలి పుంజుకోవాలంటే అక్టోబర్లో పడాలి కదా వర్షాలు. మేబీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి వస్తాయా రావా తెలీదు. ఎప్పుడు మాటుకు ఇంతవరకే వస్తాయి అన్నమాట. సెప్టెంబర్ వరకు బర్డింగ్స్ వస్తాయి, అక్టోబర్లో ఫ్రూటింగ్ వస్తుంది, ఆగిపోతాయి అన్నమాట. కానీ నవంబర్ వరకు దాని
యాక్చువల్ టైమింగ్ అనమాట. నవంబర్లో కూడా ఫ్రూటింగ్ రావాలంటే మనకు కంపల్సరీ అక్టోబర్లో కూడా బడింగ్స్ రావాల్సి ఉంటుంది. చూద్దాం, హోప్ ఫర్ ద బెస్ట్. ఈసారి చాలా మొక్కలు వచ్చాయి కదా, ఫ్రూటింగ్ స్టేజ్కి వచ్చాయి కదా. మేబీ ఏ మొక్కకైనా రావచ్చేమో బర్డ్స్, చూద్దాం అక్టోబర్ నెలలో. ఓకేనా. ఈసారి జూన్ నుంచి స్టార్ట్ అయ్యాయి అన్నమాట మాకు బడింగ్స్. అంతకంటే ముందు టూ సీజన్స్ తీసుకున్నాను కదా ఫ్రూటింగ్. అప్పుడు నాకు ఏప్రిల్ నుంచే 1-2 స్టార్ట్ అయ్యాయి. తర్వాత మే నుంచే 1-2 స్టార్ట్ కావడము అలా అయిందనమాట. ఈసారి ఏమో నాకు జూన్ నుంచి స్టార్ట్ అయింది. అందుకు చూద్దాం అనుకుంటున్నా. అక్టోబర్లో కూడా బడింగ్స్ వస్తే బాగుండు అనిపిస్తుంది అన్నమాట. అది విషయం. ఓకేనా. దీంట్లో 4 స్టెమ్స్ ఉన్నాయి. వైట్ పల్ప్ ఉంది, రెడ్ పల్ప్ ఉంది అన్నమాట. అందుకు ఏదేదో చెప్పలేము. చూసారా, ఇది వైట్వి, ఇది కూడా, అది కూడా వైట్ది అన్నమాట. ఈ బర్డ్స్ ఏమో రెడ్ పల్ప్ అన్నమాట. అలా అన్నీ ర్యాండమ్గా ప్లాన్ చేశాను. అంటే ఫస్ట్ ప్లాంట్ని ప్రూన్ చేసేటప్పుడు తెలుసు ఇవి రెడ్వి ఇవి వైట్వి అని. అవి వేర్లు వచ్చేదాకా పెట్టినప్పుడు కూడా తెలుసు, కానీ పెట్టిన తర్వాత మర్చిపోయాను. 1.5 year అయిపోయింది కదా, అందుకు మర్చిపోయాను అనమాట. దాదాపు 2 years. ఇక దానికి వచ్చే ఫ్రూటింగ్ని బట్టే చెప్పుకోవాలన్నమాట ఎన్ని ఉన్నాయి. చూసారా, అన్నీ కలగాపులగం అయిపోయాయి కాబట్టి చెప్పలేం ఏది ఏదో కదా. ఓకేనండి, ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్.